ఓకేనమ్మా. టయాలు ఉన్నాయి అయితే ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా పార్కు? పొద్దున 6 నుండి 11 వరకు. తర్వాత సాయంత్రం 4 నుండి 8 వరకు. ఓకే, ఇప్పుడు అయిపోయింది మన టైం అయితే. ఓకే, పేరేందబ్బా నీ పేరు? మనం జనాలు చూస్తున్నాం పట్టణాన్ని. చంద్రబాబు పార్క్ అంటున్నాను, ఇది గాంధీ పార్కు. 2 నిమిషాలు చూపించి వెళ్ళిపోతా. ఎదగటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మీడియా అవసరం. మీడియాలో పవర్ఫుల్గా మాట్లాడాలి. ఇది ఆంధ్రప్రదేశ్ తెనాల నుంచి. ఎవరు తాతయ్య? ఏం అతకట్లేదు. సత్యమేవ జయితే, గాంధీ గారు చెప్పింది సత్యమేవ జయితే అన్నాడు. ఈ మూల దాకా రెండు బిట్లు తీసి వెళ్ళిపోతా. నా పేరు సుధాకర్ పరచూరి. నేను ప్రస్తుతం తెనాలి డిపోలో కండక్టర్ చేస్తున్నాను. కండక్టర్ చేస్తా కూడా యూట్యూబ్ చేస్తాను. చేయొచ్చా చేయకూడదా? రజనీకాంత్ కండక్టర్ కానీ కెమెరామెన్ అయ్యాడా? కాలేదు కదా. ఓకే, మన తెనాలి. నాది సొంతూరు బురిపాలెం. మహేష్ బాబుది నాది ఒకటే. మహేష్ బాబు ఏమో మద్రాసులో పుట్టాడు, నేనేమో బురిపాలెంలో పుట్టా. అంతేనా? అయినా మహేష్ బాబు బురిపాలెం అంటాడుగా. అంటాడా? అది మద్రాసులో పుట్టి కూడా బురిపాలెమే అంటాడు. అంతేనా? జై జవాన్ జై కిసాన్. చూపిద్దాం పిల్లలయ్యా. నేను 1:45 చావలి డ్యూటీలో ఉంటాను. రేపల చావలి. చావలి మీదేనా? అర్రే పేరేం పేరు అబ్బాయి నీ పేరు? అట్లాగే ఈరోజు గాంధీ పార్క్ చూపించాలని నాకు అనిపించింది. అంతేనా? మన జాతీయ ఏమంటారు దీన్ని చెప్పండి? 4 సింహాలు మన భారతదేశానికి చిహ్నం అది. ఓకే, ధన్యవాదాలు. చావలి ఎక్కడ? నా చావలి ఎక్కడ? అదే మూలపూర్ మీద చావలి. నేను 1:45కి కనపడతా. చెప్పండి మేడం, మరి చెప్పండి ఈ పార్క్ గురించి. పార్క్ ఎక్కడుంది? అది రైతు బజారు పక్కనే ఉంది. ఇది బురిపాలెం రోడ్డు ఇటు వెళ్తుందని చెప్పాలి. బురిపాలెం రోడ్డు. పిల్లలు ఆడుకోవటానికి ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఎక్సర్సైజ్. అయితే సందర్శించే వేళ చెప్పండి. పార్కులో ఎన్ని గంటల కాడి నుంచి ఎన్ని గంటల వరకు రావచ్చు? 11 గంటల వరకు. ఇప్పుడు సమయం అయిపోయింది. అయిపోయినా కూడా నాకు 2 నిమిషాలు టైం ఇచ్చారు పార్క్ గురించి అవటానికి. 8 గంటల వరకు. అంటే 2 టయాలు ఉన్నాయి. గాంధీ పార్క్ రావడానికి టయాలు ఉన్నాయి, తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్ తెనాలి నుంచి నేను సుధాకర్ పరుచూరి సుధాకర్ రావు నా పేరు. ప్రస్తుతం తెనాలి డిపోలో కండక్టర్ చేస్తున్నాను. యూట్యూబర్గా కూడా ఆర్టీసీ సుధాకర్ కొడితే యూట్యూబ్లో కనపడతారు. సబ్స్క్రైబర్స్ 12,554 మంది ఉన్నారు. నీకు ఎంతమంది ఉన్నారు అబ్బాయి? 300. పేరు చెప్పు, నీ ఛానల్ పేరు చెప్పు. ఓకే, అది కూడా సపోర్ట్ చేయండి. ఇక అందరికి ధన్యవాదాలు. ప్రస్తుతం పిల్లలతో గాంధీ పార్కేగా. అందరికి ధన్యవాదాలు చేద్దాం. పార్క్ చూడగలిగాం. ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి బేలి అనొచ్చిన సంకల్ప ధీర వీర. చెప్పండి, ఏం కాదు. నేను కూడా కండక్టర్ని, ఆర్టీసీ తెనాలి. మొదటి చెప్పండి. ఆ పిల్లలతో పాటు సరదాగా పిల్లలకి మీడియాలో కూడా మాట్లాడటం అలవాటు చేసుకోవాలని చెబుతున్నాను. చెప్పండి. ఏదో అదృష్టం. రాష్ట్ర అవతరణకై తన ప్రాణాలను త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మృతిలో తెలుగులకు ఒక రాష్ట్రము కావాలని ఏనాడో కలిగిన వాంఛాపూర్తికై వాసిగా అశన దీక్ష భూని. నిరసనం అంటే ఆహారం, అశనం అంటే ఆహారం. 58 రోజులు మొక్కవోని సంకల్ప బలాన ధీమంతుడవై తెలుగుల రాష్ట్రావతరణకై అసువులు త్యాగమనర్చిన త్యాగశీలి అందుకో మా జోహారు. ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు అనొచ్చిన సంకల్పధీర వీర శ్రీరాములార్య నీకు సాటి వేరెవరయ్యా, మీకు మీరే అందుకోండి మా జయజయులు మా స్మృత్యంజలి.
రవిశశులు వెలుగునందాక పంచభూతముల ఉనికి ఉన్నంత వరకు మీ యశస్సు అజరామరము, అమరం అమరం మీ కీర్తి అమరం. జోహారు ఓ శ్రీరాములార్య, జోహారు జోహారు జోహారు. పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు మన తెలుగు రాష్ట్రం కోసం నిరాహార చేసి ఆయన ప్రాణాలని త్యాగం చేశారు మన కోసం, మన తెలుగు భాష కోసం. ఆ తెలుగు భాషతోనే ఎన్టీ రామారావు గారు తినకుండా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా తెలుగు మీద పాకాడు. అర్థమైందండి? మన తెలుగు మీద ఎంతమంది అయినా పాకొచ్చు. ఎన్టీ రామారావు కూడా ఆయన కూడా తెలుగు భాష మీదే పాకాడు పైకి. తెలుగు మూలం తెలుసుకోండి. తర్వాత మన భాషలతో తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు రాశాడు. అర్థమైనా? తెలుగుని ఎప్పుడు మనం ముందుకు తీసుకెళ్ళాలి. కండక్టర్ అండి. ఉన్నానండి, ఇంకా ఉన్నాను. తెనాలే సుధాకర్ రావు పరుచూరి, బురిపాలెం నేటివ్. ఓకే అండి. అది అంటే యూట్యూబర్గా నేను మన తెనాలి డిపోలో ఉన్న సర్వీసులన్నీ ట్రయల్ చెబుతూ, ప్యాసింజర్లు ఎంకరేజ్ చేస్తూ, పిల్లలకు ధైర్యం చెబుతూ, ఇక మీడియా కూడా మీరు కూడా తీసుకోండి. బాగానే ఉందండి. అంటే కొంతమంది చెడు అభిప్రాయం ఉంది. ఈరోజు ఆర్టీసీ నిలబడిందంటే మహిళల పుణ్యం అనుకోవాలి. అంటే భవిష్యత్ తరాల్లో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కూడా ఈ ఫ్రీ బస్ మూలంగా చుట్టుపక్కల గ్రామాల మహిళలందరూ చక్కగా ఫ్రీ బస్ వచ్చి షాపింగ్ చేసుకుని వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది. కండక్టర్ డ్రైవర్ మా సేఫ్టీ కూడా కాదు, అది ప్రజల సేఫ్టీ కూడా చూసుకోవాలి. సేఫ్టీ అంటే ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఏంటంటే మాతృభాష. అయితే హై స్కూల్ నేను చెప్పానండి. ఓకే అండి. నేను 7th వరకు చదివానండి, ఇక్కడ 6th వరకు చదివాను. నేను రిటైర్ అయ్యాక స్టాఫ్ సరిపోవట్లేదంటే రజీ ప్రసాద్ గారిని హెడ్ మాస్టర్ చేశాను. ఓకే అండి. ఇది యూట్యూబ్లో నేను పెడతానండి. మీరు ఇచ్చింది యూట్యూబ్లోకి వెళ్ళిపోద్ది. అందరికి ధన్యవాదాలు. యూత్కి ధైర్యంగా మీడియా అవసరం. ఆ రోజు మన సూపర్ స్టార్ కృష్ణ ఆయన ఫోటో ఇవ్వబట్టి హీరో అయ్యాడు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. సూపర్ స్టార్ కృష్ణ ఎలా అయ్యాడు? ఒక ఫోటో ఇచ్చాడు ఆ రోజు దిద్దిచ్చి. ఆయన పోయినప్పుడు నేనే కామెంటేటర్. ఓకే ఓకే అండి. అంటే ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది కాదు, ఇక్కడ ప్రయత్నం గొప్పది. ఎవరైనా అబ్దుల్ కలాం ఇంటింటికి తిరిగి పేపర్ వేసాడంట. ఆయన నాలెడ్జి సేకరించాడు ఇల్లు తిరిగి. అర్థమైందా? 100 మంది దగ్గరికి వెళ్తే 100 రకాల సలహాలు ఇస్తారు. వాటిలో మనకు అనుకూలమైన సలహాన్ని, మంచిది అని అభిజయ భావంతో ముందుకెళ్ళాలి. అంతేనా కదబ్బాయి? యూట్యూబ్లో నేను ఎందుకు వస్తున్నాను? ఈ ధైర్యం కోసం. నా దగ్గర ధైర్యం ఉంది, అర్థమైందా? అనుభవం ఉంది, నా జీవితంలో అనుభవం ఉంది. దాన్ని అన్నింటి కలగలిపి యూట్యూబ్లో ఉపయోగిస్తాను. నేను రామోజీ ఫిలిం సిటీలో కట్టుబడిలో చేశానండి ఎలక్ట్రీషియన్గా. మరి కవిత పేరు చెప్పలేదు, కవిత పేరు చెప్పలేదు, నేను రాసిన పేరు చెప్పలేదు కదా. చెప్పండి, చెప్పేసుకోండి. రచన నారాయణ సేవక లక్కరాజు లక్ష్మణ్, దాన్ని యాడ్ చేయండి. మీరు చెప్పుకోండి. మీరు చెప్పిందే కదా, లక్కరాజు నారాయణ గారు, లక్కరాజు లక్ష్మణరావు, లక్ష్మణరావు గారు. అందరికీ ధన్యవాదాలు. ఉన్నట్టును 8 నిమిషాల పైన మనకి ఈ వీడియో ఉంది. ఇది మన తెలుగు భాష మీద ఎంతమంది అయినా ఉన్నత స్థానంలోకి వెళ్ళచ్చు. తెలుగుని మనం కాపాడుకోవటం మన బాధ్యత. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క కవితని మాస్టర్ గారు చెప్పారు. ఆయన యొక్క దీక్ష, పట్టుదల, ఆయన ఆత్మ బలిదానం మన తెలుగుకి ఉన్నత స్థానంలో మనం నిలబడటానికి ఉపయోగపడింది. ఓకేనా? ధన్యవాదాలండి. ఉన్నట్టేను మీ పరచూరు సుధాకర్, ప్రస్తుతం కండక్టర్గా బస్సులో కనపడుతూ ఉంటాను. 2 పనులు, అది 2 పనులు ఏకదాటిలో. ధన్యవాదాలతో ఉన్నట్టే.